Hello all, welcome to SKS Academy. Myself Sairaj. So our topic is roots of quadratic equation. Okay. So before, what is quadratic equation? Okay na? So quadratic equation is a basically quadratic equation ante it is a second degree polynomial equation. Okay na? Second degree polynomial equation. The standard form of the quadratic equation generally ax square plus bx plus c is equal to 0, where a must be not equal to 0, a comma b comma c are constants and a comma b, x is a variable, a comma b comma c are constants, x is a variable. Okay na? This second degree polynomial equation. Okay na? So sir, a must be not equal to 0. What is mean? A must be, if a is equal to 0, what happen? Then only 0 into x square plus bx plus c. So this is degree is how much? First degree equation. So this is మళ్ళీ ఎక్కడికైపోతే మనకు లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? ఇఫ్ ఏ కనుక 0 అవుతే ఆ ఈక్వేషన్ ఏమంటాం? మళ్ళీ మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? దట్స్ వై ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ ax square plus bx plus c is equal to 0, where a must be not equal to 0. ఓకేనా? దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ quadratic equation. Next, roots of quadratic equation. Roots ne మనం ఏమనొచ్చు? Zeros of the quadratic equation అని అనొచ్చు. ఓకేనా? Roots are zeros of the quadratic equation. ఓకేనా? అసలు రూట్స్ జీరోస్ అనేది ఎలా చెప్తాం మనం? ఓకేనా? రూట్స్ ఆర్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ మనకి ఈక్వేషన్ ax square plus bx plus c ఈక్వేషన్ ఏమనుకుంటున్నా అంటే కన్సిడర్ p of x is equal to ax square plus bx plus c. ఓకేనా? దిస్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మన రూట్స్ అని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటస్ నేనేమన్నా సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మనం జనరల్గా మనం ఎక్కడైనా యూజ్ చేసుకునేది ఏంటి? ఆల్ఫా బీటా అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అని చెప్తాం. ఆల్ఫా బీటా అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అని చెప్తాం. ఓకేనా? సో ఈ ఆల్ఫా బీటా అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి సబ్స్టిట్యూట్ ఆల్ఫా అండ్ beta. In place of x we substitute alpha and beta, that we get 0. Okay na? P of alpha and P of beta is equal to 0, that satisfies automatically, that equation satisfies this condition. Alpha beta are the roots of quadratic equation. Okay na? P of alpha and P of beta is equal to, then alpha beta are the roots of quadratic equation. Okay na? This is the roots are zeros of the definition. ఓకేనా? మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ రూట్స్ జీరోస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ విల్ డిస్కస్. జనరల్లీ మనకేంది ఈ రూట్స్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేసే మెథడ్స్ వచ్చేసి 2 మెథడ్స్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ ఏంది? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ ఫార్ములా మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్. ఓకేనా? సో ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ తెలవాల్సింది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏం చెప్పొచ్చు? మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ అని చెప్పొచ్చు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్. ఓకేనా? జనరల్ ఈక్వేషన్ ఏంటిది? ax square plus bx plus c is equal to 0. సో ఇక్కడ మనం bని మిడిల్ టర్మ్ bని ఏం స్ప్లిట్ చేస్తామంటే లెట్ us కన్సిడర్ b1 b2 టూ టర్మ్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. బీని b1 b2 2 టర్మ్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కావాలంటే 2 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే a ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ b2. ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంది? మనకి bని స్ప్లిట్ చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ b1 ప్లస్ ఆర్ మైనస్ b2 అంటే ఏంది? ఈ రెండింటిని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏం కావాలి? b రావాలి. అండ్ మల్టిప్లై చేస్తే a ఇంటూ సికి ఈక్వల్ కావాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏం కావాలి? ఫ్యాక్టరైజేషన్ అనేది పాసిబుల్ అవ్వాలి. ఆ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు బేసికల్లీ మనకి ఒక 4 టైప్స్ ఆఫ్ ద ఈక్వేషన్ మనం చూసుకోవచ్చు. 4 టైప్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఫస్ట్ వన్ ax square plus bx plus c is equal to 0, and second one ax square plus bx minus c is equal to 0, and third one ax square minus bx plus c is equal to 0, and fourth one ax square minus bx minus c is equal to 0. ఓకేనా? ఇవి 4 టైప్స్ మనకు బేసికల్. ఈ 4 టైప్స్లో
మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసినప్పుడు ఇక్కడ ఏంది బి అనేది పాజిటివ్ ఉంది అండ్ సి ఈజ్ ఆల్సో పాజిటివ్. ఓకేనా, ఏ ఇంటూ సి అనేది ఇక్కడ ఏమైంది మనకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు B1 ఇంటూ B2 అండ్ B విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ B1 ప్లస్ B2. సో B1 B2 పాజిటివ్ ఉంటుంది. ఓకేనా, నీకు ఫైనల్గా వచ్చే రూట్స్ వచ్చేసి బోత్ ఆర్ నెగిటివ్ రూట్స్ వస్తాయి. బోత్ ఆర్ నెగిటివ్ రూట్స్, ఎందుకంటే మనకి ఇక్కడ మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్లో B1 ప్లస్ B2 సాటిస్ఫై అవ్వాలి. సో ఫైనల్ నీకు వచ్చే ఆల్ఫా బీటా రూట్స్ ఏమొస్తాయి, బోత్ ఆర్ నెగిటివ్ రూట్స్. ఓకేనా, దట్ ఈస్ టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 కొంచెం. టైప్ 2లో సేమ్ ఏ ఇంటూ సి, ఇక్కడ సి అనేది ఏముంది మనకు నెగిటివ్ ఉంటుంది. సో ఏ ఇంటూ సి మనకు మల్టిప్లై చేస్తే మనం కన్సిడర్ చేసుకునే B1 B2 నెంబర్స్ ఏమనుకో, B1 అనేది ఒక లార్జ్ నెంబర్ కన్సిడర్ చేసుకుంటున్నా, B2 అనేది ఒక స్మాల్ నెంబర్గా కన్సిడర్ చేసుకుంటాం. B1 అనేది లార్జ్ నెంబర్, B2 స్మాల్ నెంబర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ఇంటూ సిని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఏం కావాలి, మనకు ఇక్కడ పాజిటివ్ ఉందిగా, ఫైనల్గా BX అనేది మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్లో B అనేది పాజిటివ్ ఉంది కాబట్టి లార్జ్ నెంబర్ను పాజిటివ్ తీసుకొని స్మాల్ నెంబర్ని నెగిటివ్ తీసుకోండి. లార్జ్ నెంబర్ని పాజిటివ్ తీసుకోండి, స్మాల్ నెంబర్ని నెగిటివ్. ఓకేనా, సో B1 ఇంటూ B2, ఎందుకంటే మనకి ఇక్కడ ఏ ఇంటూ సి అనేది ఎలా ఉంది, సి ఈజ్ నెగిటివ్ నెంబర్. సో ఏ ఇంటూ మైనస్ సి B1 ఇంటూ మైనస్ B2 అవుతుంది. సో నెక్స్ట్ B కెన్ బి రైట్ అనేది ఏం రాసుకోవచ్చు, B1 మైనస్ B2, B1 మైనస్ B2. ఓకేనా, నీకు ఫైనల్గా వచ్చే ఆల్ఫా బీటా రూట్స్ వస్తే ఎలా వస్తాయి, ఒకటి పాజిటివ్ వస్తుంది, ఒకటి నెగిటివ్ రూట్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద టైప్ 2 ఈక్వేషన్. నెక్స్ట్ టైప్ 3 ఈక్వేషన్. సో టైప్ 3 ఈక్వేషన్ ఎలా ఉంది, B ఈజ్ నెగిటివ్ ఉంది, సి అనేది ఎలా ఉంది పాజిటివ్ ఉంది. B నెగిటివ్ ఉంది, సి పాజిటివ్ ఉంది. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ సి రెండు మల్టిప్లికేషన్ మనకు ఫైనల్గా ఏం రావాలి, ఏ ఇంటూ సి బోత్ ఆర్ పాజిటివ్స్. కాబట్టి ఏ ఇంటూ సి పాజిటివ్ రావాలంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ B1 ఇంటూ మైనస్ B2 బోత్ ఆర్ నెగిటివ్స్. ఓకేనా, ఫైనల్గా B కూడా ఏముంది మనకు నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ B1 మైనస్ B2 బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్స్. ఓకేనా, సో బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్. నీకు ఫైనల్గా వచ్చే ఆల్ఫా బీటా రూట్స్ ఆర్ పాజిటివ్ రూట్స్. ఆల్ఫా బీటా రూట్స్ ఆర్ పాజిటివ్ రూట్స్. నెక్స్ట్ టైప్ 4. టైప్ 4 వచ్చేసి ఏ ఇంటూ సి మల్టీ ఏ ఇంటూ సి, ఏ అండ్ ఏ ఈజ్ పాజిటివ్, సి ఈజ్ నెగిటివ్. ఏ ఈజ్ పాజిటివ్, సి ఈజ్ నెగిటివ్. సో అప్పుడు ఏ ఈజ్ పాజిటివ్, బి సి నెగిటివ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంది, మనకి ఫైనల్గా మళ్ళీ బి కూడా నెగిటివ్ ఉంది. ఫైనల్గా బి కూడా నెగిటివ్ ఉంది అంటే మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, మైనస్ B1 ప్లస్ B2. కాబట్టి ఇక్కడ మైనస్ B1 ఇంటూ ప్లస్ B2. సో నీకు ఆల్ఫా బీటా రూట్స్ వచ్చేసి వన్ ఈజ్ నెగిటివ్ అండ్ అదర్ వన్ ఈజ్ పాజిటివ్. ఓకేనా, దిస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎప్పుడు మనకి ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఇది ఏ టైప్లో ఉందో చెక్ చేసుకోండి. ఈ టైప్ను బట్టి మనకి క్వశ్చన్ని మనం ఈజీగా ఈ విధంలో సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇప్పుడు ఇది ఏ కేసులో ఉంది, మనకి టైప్ 4లో ఉంది. సో టైప్ 4లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి. టైప్ 4లో ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి, మైనస్ B1 ప్లస్ 2 అని రాసుకోవాలి. అండ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సి మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది, మనకి మైనస్ 6 వస్తుంది. ఏ ఇంటూ సి మైనస్ 6. ఓకేనా, సో నువ్వు మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకుంటే కూడా ఎంత రావాలి, మల్టిప్లై చేస్తే మైనస్ 6 రావాలి. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, మనకు లార్జర్ నెంబర్ నెగిటివ్ ఉండాలి, స్మాలర్ నెంబర్ పాజిటివ్ ఉండాలి. సో వీ కెన్ కన్సిడర్ మైనస్ 3 ఒకటి, ఇంకోటి ప్లస్ 2 అని రాసుకుందాం. మైనస్ 3 ప్లస్ 2. సో మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 సాటిస్ఫైడ్. అండ్ రెండింటిని ఇక్కడ ఏంది మైనస్ B1 ప్లస్ B2 చేస్తే మైనస్ 6 వస్తుంది. ఓకేనా, సో సాటిస్ఫైడ్. సో ఫైనల్ ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు x కామన్ తీస్తే x మైనస్ 3 ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 3 ఈక్వల్ టు 0. x మైనస్ 3 టేక్ కామన్, ఫైనల్ వీ కెన్ రైట్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, సో హియర్ x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఫైనల్గా ఏ ఫార్మాట్లోకి వస్తుంది, ఇప్పుడు ఇది x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. సో ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ -2. So these are the 3, -2 are the roots of quadratic equation. Okay na? So this is find the roots of quadratic equation by using factorization method. Okay na? So next one
నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఫార్ములా మెథడ్. ఓకేనా, ఈ ఫార్ములాని ఏమంటాం మనం ఇక్కడ శ్రీధరాచార్య ఫార్ములా అంటాం. ఓకేనా, సో రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై యూజింగ్ శ్రీధరాచార్య ఫార్ములా. ఓకేనా, దీన్నే క్వాడ్రాటిక్ ఫార్ములా అనొచ్చు, దాన్నే శ్రీధరాచార్య ఫార్ములా అని కూడా అనొచ్చు. ఓకేనా, సో శ్రీధరాచార్య ఫార్ములా వచ్చేసి మనకేంటి -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b మైనస్ b² మైనస్ 4ac/2a. ఓకేనా, దీస్ ఆర్ ద ఆల్ఫా వాల్యూ అండ్ బీటా వాల్యూ. ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, మనకి ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేసి చెప్తాం. ఇక్కడ ఫార్ములాలో మనకి ఇక్కడ ఏంది, రూట్లో అండర్ రూట్ వాల్యూ ఏముంది, b² మైనస్ 4ac. ఈ b² మైనస్ 4acని మనం ఏమంటామంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏమంటాం, డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, డినోటెడ్ బై డి ఆర్ సమ్టైమ్స్ డెల్టా అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో డిస్క్రిమినెంట్. ఓకేనా, సో b² మైనస్ 4ac వాల్యూ మనకి ఎలా ఉండాలి అంటే కంపల్సరీ మోస్ట్లీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. b² మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎట్ ద టైమ్ ఓన్లీ రూట్స్ ఆల్ఫా బీటా ఆర్ రియల్ రూట్స్. ఓకేనా, సో b² మైనస్ 4ac ఒకవేళ లెస్ దెన్ 0 ఏమవుతుంది సార్, b² మైనస్ 4ac లెస్ దెన్ 0, రూట్స్ ఆర్ నాన్ రియల్ రూట్స్. ఆల్ఫా బీటా ఆర్ నాన్ రియల్ రూట్స్, వాటినే మనం కాంప్లెక్స్ రూట్స్ అంటాం. నాన్ రియల్ రూట్స్ వాటిని ఏమంటాం, కాంప్లెక్స్ రూట్స్ అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై యూజింగ్ ఫార్ములా మెథడ్. ఓకేనా, సో లెట్ us one more example. Same, x² minus 3x plus 6 is equal to 0. x² minus 3x plus 6 is equal to 0. సో ఇప్పుడు దీనికి డిస్క్రిమినెంట్ ఏమొస్తుంది, ఫస్ట్ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్క్రిమినెంట్ వాల్యూ ఏం రాసుకోవచ్చు నేను, b² minus 4ac అంటే ఏంది, ఇక్కడ ఏబి వాల్యూస్ ఏమొస్తుందో చెప్పండి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ a is equal to 1, b is equal to -3, c is equal to 6. a is equal to 1, b is equal to -3, c is equal to 6. b² minus 4ac. So minus of 3 whole square 4 into a into c 6. ఓకేనా, 9 minus 24. 9 minus 24 అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను, -9 minus 24 ఏమొస్తుంది, -15. సో దిస్ డిస్క్రిమినెంట్ ఏమొస్తుంది, లెస్ దెన్ 0. సో డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0, సో దాన్ని ఏమంటారు, రూట్స్ ఆర్ నాన్ రియల్ రూట్స్. ఓకేనా, రూట్స్ ఆర్ నాన్ రియల్ రూట్స్. ఆల్ఫా బీటా రూట్స్ ఏమొస్తాయి, ఆల్ఫా బీటా ఆర్ నాన్ రియల్ రూట్స్, వీటినే కాంప్లెక్స్ రూట్స్ అంటాం. ఓకేనా, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ x² ప్లస్ 3x x² minus x minus 6 is equal to 0. ఓకేనా, దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ వాల్యూ ఏంటి, 1, b వాల్యూ -1, c వాల్యూ -6. ఏ వాల్యూ 1, b వాల్యూ -1, c వాల్యూ -6. ఓకేనా, సేమ్ b² minus 4ac హౌ మచ్, b² minus 4ac. b² ఎంత, -1 whole square minus 4ac. So how much, 1 square plus 24, how much, 25. So b² minus 4ac greater than 0 na. So b roots are real roots. Clear. So ఇప్పుడు మన ఫార్ములా ఏంది, -b plus or minus under root of b² minus 4ac/2a. b² minus 4ac/2a. -1 plus or minus of -1 plus or minus b² minus 25 ఎంత వచ్చింది మనకి, 25/2. 1 plus or minus 25 రూట్ 25 మనకి ఎంత వస్తుంది, 5. రూట్ 25 5. 1 plus or minus 5/2. 1 plus 5/2 and 1 minus 5/2. Finally alpha beta values are 3, -2. So okay na, this is about the roots of the quadratic equation by using formula method, and this one is factorization method. Okay, clear? Thank you.